Hi, hello everyone. Welcome to Disha TVS. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కే ర్యామ్. సో యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం గారు అండ్ ఇక డైరెక్టెడ్ బై జేమ్స్ నాని గారు. సో సినిమా విషయానికి వచ్చినట్లయితే మనం ఎప్పుడైతే అంటే స్టార్టింగ్ టీజర్ ఎప్పటి నుంచో అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక్కటే చెప్తా ఉన్నారు, ఈ దివాళీకి నవ్వుల బ్లాక్ బస్టర్ ఈసారి థియేటర్లో ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సేమ్ టైం ఎలా అయితే చెప్పారో అలానే ఈ సినిమా ఉందని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ తెలుసు మనకు కంప్లీట్గా కిరణ్ గారు అంటే ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఫస్ట్ ఒక స్టోరీ తోటి రన్ అవుతుంది అనమాట. ఒక చిన్న ఎడిషనల్ షీట్, అది ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ అలాంటి ఒక స్టోరీ తోటి స్టార్ట్ అయ్యి అలీ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అలా స్టోరీని స్టార్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వెళ్ళి సినిమా అసలు కిరణ్ గారి లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు ఇది మనం చదవాల్సి వచ్చింది ఏందనేది అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనర్గా సాగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ 10 to 15 minutes వరకు కథలోకి వెళ్ళడానికి టైం పట్టింది, అంటే క్యారెక్టరేషన్ని పరిచయం చేయడం అండ్ దాని తర్వాత ఎలా ముందుకెళ్తుందో చెప్పడానికి ఒక 10 to 15 minutes టైం తీసుకున్నారు. బట్ ఆ టైం తర్వాత ఇక స్టోరీ ఏంటనేది కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ మొత్తం టూ మచ్ అంటే అసలుకి ఎంటర్టైనింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. కామెడీ అంటే చాలా అంటే కిరణ్ అబ్బవరం గారు ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ఆయన చేశారు, దాని తర్వాత సాయి కుమార్ గారు అండ్ దాని తర్వాత నరేష్ గారు ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుంది. బట్ ఇక అలా ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇక హీరోయిన్లో కొంచెం ఏంటంటే ఆవిడకు ఒక సమ్ డిసీజెస్ ఉంటుంది, బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడనేది కిరణ్ అబ్బవరం గారు అక్కడ స్టోరీ. బట్ కాకపోతే ఫస్ట్ హాఫ్లో మెయిన్గా ఏంటంటే ఓనం సాంగ్ ఉంటుంది ఒకటి, ఆ ఓనం సాంగ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొక లవ్ సాంగ్ ఉంటుంది. ఆ రెండు సాంగ్స్ తోటి ఫస్ట్ హాఫ్ అలా చూస్తుంటే ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే అంత బాగుంటుంది, నచ్చేస్తుంది. బట్ ఇక సెకండ్ హాఫ్ అంటే ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఇక అప్పుడు మొదలవుతుంది అనమాట. కే ర్యామ్ హీరోయిన్ని బేసిక్గా ఎవరైనా హీరోయిన్ని హీరో చేస్తారు, బట్ ఇక్కడ కిరణ్ అబ్బవరం గారిని హీరోయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అది ఎలా చేశారు అండ్ ఆవిడకు ఉన్నటువంటి డిసీజ్ ఏంటి, ఆవిడని ఎలా మార్చారు అనేది సినిమా. సెకండ్ హాఫ్లో ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళిద్దరిది మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళు వేసే పంచులు కావచ్చు, ఎస్పెషల్లీ నరేష్ గారి ట్రాక్ ఒకటి ఉంటుంది, అది సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దివాళీ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి 4 సినిమాలలో ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఇస్తే డెఫినెట్గా కే ర్యాంప్కి వచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కే ర్యాంప్కి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ కామెడీ సినిమాలో మెయిన్గా కామెడీ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ కూడా న్యాచురల్ అంటే కొంచెం ఇక్కడ క్రింజ్ కామెడీ లేకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది అదైతే ఉండదు, బట్ ఆర్గానిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ఆ హీరోయిన్ క్యారెక్టరేషన్ మీద మనకు ఏదో ఉంటుంది సమ్మని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అది అంత ఉంటుందని కూడా డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సెకండ్ హాఫ్ మెయిన్గా కొన్ని ప్లాట్స్ ఉంటాయి అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సాయి కుమార్ గారి గురించి. సాయి కుమార్ గారు ఇన్ కేస్ అంటే అక్కడ నరేష్ గారు అండ్ నెక్స్ట్ ఆయన సాయి కుమార్ గారి గురించి నరేష్ గారు కిరణ్ అబ్బవరం అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం చాలా అంటే ప్రతి ఒక్క కొడుక్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం వేరు, బట్ ఆ ఒక్క సీన్ పర్టికులర్ ఆ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ నిజంగా ప్రతి కొడుక్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ చిల్లర కొడుకులకి బాగా అది ఆ క్యారెక్టర్ అయితే కనెక్ట్ అవుతుంది నరేష్ గారిది. ఇక నరేష్ గారి ట్రాక్ అండ్ వెన్నెల కిషోర్ గారి ట్రాక్ ఇది చాలా బాగా కట్టిపడేస్తుంది అనమాట ఆడియన్స్ని. ఇక్కడ సాయి కుమార్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఫాదర్ రోల్. అండ్ దాని తర్వాత మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కంబ్యాక్ ఇచ్చారన్నమాట. అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అందులో విమలారామన్ గారు ఒకరు అండ్ కామ్నా జర్నాలి గారు ఒకరు. సో వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ అసలు ఎందుకు చేశారా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే అవి చాలా చిన్న క్యారెక్టర్స్. అసలు ఇక కామ్నా గారిది అయితే మరీ దారుణం, ఎందుకు అంటే ఆవిడ ఒక సీన్ మహా అయితే 1-2 సీన్ అసలు డైలాగ్స్ కూడా ఉండవు అనమాట. కామ్నా జట్మాలి గారు ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు కానీ ఒక్క సింగిల్ డైలాగ్ కూడా ఉండదు. అలాంటి ఒక క్యారెక్టర్ని ఆవిడ చేయడం నిజంగా మరి ఏంటో తెలియదు కానీ, బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే రణం చూసాం మనం, దాని తర్వాత కొన్ని సినిమాలు చూసాం కాబట్టి ఆవిడ కొంచెం ఎందుకో ఎంగేజింగ్ అనిపించేది. ఇక విమలారామన్ గారు సేమ్ ఒకే ఒక సీన్లో ఉంటుంది. దానికి మరి ఇంత చిన్న క్యారెక్టర్స్కి అంత పెద్ద హీరోయిన్స్ ఎందుకు తీసుకున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళు సో హీరోయిన్గా చేసి వాళ్ళని ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ, బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఓకే. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఈ దివాళీకి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం రొమాంటిక్ సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయి, బట్ అవి ఎందుకు వస్తాయి ఏంటనేది మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుంది. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ లిప్ లాక్ని ఎంజాయ్ చేస్తారు తప్పితే ఎక్కడ కూడా వల్గారిటీ అయితే ఎక్కడ ఉండదు. సో ఓవరాల్గా సినిమా ఓకే గుడ్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.